లోక్ అదాలత్ ఈ నెల 8న నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి స్వాతిరెడ్డి తెలిపారు. కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. దాదాపు 60 రకాల సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జడ్జి స్వాతిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ లో పరిష్కరించబడే కేసులకు లీగల్ అథారిటీ ఉంటుందని స్వాతిరెడ్డి తెలిపారు. గత లోక్ అదాలత్ లో 5,000 కేసుల వరకు పరిష్కరించబడినట్లు ఆమె తెలిపారు. లోక్ అదాలత్ లో కేసు పరిష్కరించబడితే కోర్టు ఫీజు వాపసు ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సిద్దిపేట వారు అనేక న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సేవలు అంటూ అందుబాటులో ఉండటం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీదుగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారు. 2025 సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్ ని మార్చి 8వ తారీఖున జరపడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్ లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి పంచాయత్ లో కూడా, అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, బస్ స్టాప్ లో కూడా ఓవరాల్ గా నేషనల్ లోక్ అదాలత్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ 320 లో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం BNSS లో సెక్షన్ 359 ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది.